నాగార్జున సార్ 100కి 99% కరెక్ట్గానే మాట్లాడారు. పవన్ కళ్యాణ్, రీతు వీళ్ళ మధ్యలో జరిగిన ఒక డిస్కషన్స్ కానీ లేక ఆ రోజు నామినేషన్ చేసిన ఆ నామినేషన్ ప్రక్రియలో అంటే ఇమానుయేల్ పవన్ మధ్యలో జరిగిన ఆ నామినేషన్ ప్రక్రియలో ఎవరైతే దూకిర్రో వాళ్ళందరినీ నించోబెట్టిరు. మీకు తెలిసిన వాళ్ళే కదా. ఇగో నేను ముందే చెప్పిన, అంతకుముందు వీడియో కూడా చెప్పిన, ప్రాపర్టీస్ని తన్నడం తప్పే కాబట్టి ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనకు గుర్తుండాలి. గుర్తు లేనప్పుడు మాట్లాడకూడదు. అదే అక్కడ జరిగిన విషయం. నాగార్జున సార్ కూడా పవన్ కళ్యాణ్ అదే, నువ్వు కోపంలో ఉన్నప్పుడు ఏదైనా మాట వదిలేస్తావా, మాట అనేస్తావా, ఏం మాట్లాడాను నాకు అర్థం కాలేదు అని వినలేదు, నాకు గుర్తులేదు, వినలేదు. ఏమో సార్ హీట్ ఆఫ్ మూమెంట్లో నేను ఏం గుర్తులేదు అంటే కోపం భయంకరం అని చెప్పింది. అది కోపం భయంకరం అంట. మీకు పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడినట్టు ఏమైనా అనిపించిందా అంటే నేను వినలేదా? మీరు విన్నారా? మీరు వింటే కామెంట్ చేయరా? నేనైతే వినలేదు ఆయన ఏం మాట్లాడిన రోజు. ఏం మాట్లాడి నిజంగా వినలేదు. కుర్చీ తన దగ్గరికి అయితే తెలుసులే కానీ ఏం మాట్లాడనేది నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, మీకు తెలిస్తేనే కామెంట్ చేయండి, తెలియకపోతే వదిలేయండి అబ్బా, అంతే. ఏముంది దాంట్లో, మనం తెలుసుకుందాం ఎపిసోడ్లో ఏం మాట్లాడా. వీడియో అయితే ప్లే చేస్తారు కదా, బాగుంటుంది. పవన్ విషయంలో మాట్లాడదాం. పవన్ ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకోడు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడు. ఏ పాయింట్తో ఒకరిని తీసేస్తున్నామంటే పాయింట్స్ లేవు, ఏమని నామినేట్ చేస్తున్నామంటే పాయింట్ లేదు, ఏ పాయింట్ లేదు. తనకు తానుగా ఎప్పుడూ ఒక ఆర్గ్యుమెంట్ కానీ ఒక దాంట్లో ఎప్పుడు లేదు, ఎప్పుడు ఆ రీతితో గొడవపడడానికే సరిపోతాడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. అక్కడ ఆయన కూడా చెప్పింది, ఈయన మాట్లాడంటే ఈమె తోకంటే ఆమె వస్తుంది. లాయరా అంటే నిజంగా లాయర్ అన్నట్టే ఉంది, లాయర్ కన్నా ఎక్కువే అయిపోతుంది. పర్సనల్ పిఏలాగా ఉంది ఇప్పుడు. ఈయన మాట్లాడా సంజన గారి విషయంలో మాట్లాడాల్సింది అక్కడ మాట్లాడలేదు. పవన్ విషయంలో జరిగే సంభాషణ నీకెందుకు, నేను మాట్లాడుతున్నా కదా, నీకు అవసరం లేదు, నువ్వు కూర్చో అని అండ కూడా తెలీదు. ఎందుకు రీతు మీదంతా? ఇక్కడికి వచ్చినప్పుడు పరిచయం అయింది మనిషి. ఫ్రెండ్ అయితే ఫ్రెండే, బయటికి కూడా అదే ఉంటుంది, లేకపోతే లేదు. అంతేగాని ఫ్రెండ్ కోసం నీకేం పోగొట్టుకుంటావా పవన్ అంటే లేరు కాబట్టి అడుగుతున్నాను. బేసిక్గా నేను అడుగుతున్నాను, నా పాయింట్, నా ఒపీనియన్ ఉంటుంది కదా నాకు. మరి లేకపోతే ఎలా? ఇప్పుడు మనం ఒకరి గురించి మాట్లాడితే మనకంటే ఒక ఒపీనియన్ ఉండకుండా మన కామెంట్లు వీడియోలు చేసాం కాబట్టి అడుగుతున్నాను. ఏ విషయంలో అబ్బాయి స్టాండ్ తీసుకుంటాడు? బేసిక్గా ఏ విషయంలో? మీ బాండింగ్ అని హెల్దీ అన్నా స్టాండ్ తీసుకోలేదు. నిన్న మీరిద్దరు నైట్ కలిసి కూర్చున్నారన్నా లేదు, ఏం మాట్లాడలేదు. తర్వాత నువ్వు సారీ చెప్పక్క, తను కూడా సారీ చెప్తుంది, నువ్వు సారీ చెప్పక్క. ఏంటిది అడుగుతున్నాను, ఏంటది? పవన్ విషయంలో ఇద్దరు అంత రెచ్చిపోతుంటే నీకెందుకు అనకూడదు. నీకెందుకు రీతి నేను మాట్లాడుకుంటున్నా, ఇది నా పాయింట్, నేను మాట్లాడకూడదు, నీకు అవసరం లేదు కానీ కూర్చో, నీ దగ్గర వచ్చినప్పుడు మాట్లాడుకు అంతే. నేను మాట్లాడుకుంటున్నా, నా ఒపీనియన్ చెప్పుకుంటాను కదా అని నోరు తెచ్చి మాట్లాడాడే ఈ అబ్బాయి. అదే అడుగుతున్నారు. నీకు ఒకటి నేను మాట్లాడుతున్నా సార్ అంటే మాట్లాడన్నాడు. దాని తర్వాత నీకంటూ ఒక లాయర్ కావాలి కదా అన్నారు. అది నిజమే కదా, అసలు దాంట్లో తప్పెక్కడుంది? తప్పే లేదు, నిజంగా మాట్లాడారు సార్, కరెక్ట్గానే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, ఏ బూతో నాకు తెలియదులే కానీ కూర్చుంటాడంటే కరెక్ట్ కాదు అంతే. కోపంలో తన్నాడు అనుకోని కానీ తన్నకూడదు అక్కడ. ఇక పవన్ విషయానికి వస్తే అబ్బాయి ఎందుకు నాకెందుకో ఈ గేమ్ తన చేతులు తనే పోగొట్టుకుంటాను అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అది కానీ నాకైతే అలానే అనిపిస్తుంది. తన మీద తన స్టాండ్ ఉండదు. తన గురించి తప్పుగా మాట్లాడిన ఊళ్ళకడు పలకడు. చౌటోడు ముందు శంఖం వాగినట్టే. ఎంతసేపు శంఖం వాగినా ఊదినా సరే మనం ఆయనకి వినపడదు. అదే ఉంది అక్కడ కూడా అదే జరిగింది. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది తెలియకపోతే మనం చేసేది కూడా లేదు. ప్రతిసారి యూత్ ఇంటర్ అవుతున్నప్పుడు వచ్చేస్తుంది కానీ నా నడుపు పడ్డ, నీకెందుకు, నా పాయింట్ నేను చెప్పుకుంటా, నేను మాట్లాడుకుంటా, నీకు అవసరం లేదు కదా అని అన్నాను. ప్రతిసారి ఆమె ఎంట్రీ, మీదే తప్పు ఉన్నప్పుడు కూడా ఆమె ఎంట్రీ, నీదేం లేదు. మనం చలనం లేని శిల్పాలు, చలనం లేని మనిషి అని మాట్లాడుకోవాలి మనం. బేసిక్గా అబ్బాయి పోయిందండి, అలా మాట్లాడుకోవాలి మనం. ఏం చేద్దాం మరి. సార్ బాగానే క్లాస్ పీకిర్రు అనిపించింది. మీకేమనిపించింది? అది కామెంట్ చేయండి. అది చేసి ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి దాన్ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది కదా. ఈ సీజన్ అయిపోతూ ఉండే మన 3,000 కూడా అట్లా, ఇంకా 10,000 ఎక్స్పెక్ట్ చేసిన, బట్ మధ్యలో మనమే ఇది చేసినలే కానీ ఒక 3,000 యూజ్ వస్తున్నాయి, మంచి చూస్తున్నాయి. ఎంకరేజ్ సబ్స్క్రైబ్ చేసేయడానికి ఏంటి, సాటర్డే సండే తప్ప మన యూస్ మిగతా టైంలో రాదు. ఎందుకంటే ఏమో జనరల్ సాటర్డే సండే రోజే మనది చాలా అక్కడికి పోతుందేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ సార్ ఈ వీక్ బాగా మాట్లాడారప్ప, సూపర్ మాట్లాడనిపించింది.
ఎంత గట్టిగా అంత గట్టిగా ఎలా మాట్లాడాలనిపించింది. మీకేమనిపించింది? సార్ మాట్లాడే మాటలు మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఎపిసోడ్ కన్నా ప్రోమోలు చేసుకున్నాం కదా, ఎంజాయ్ చేయండి. ఎపిసోడ్ ఇదే ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. ఏంటి అసలు మ్యాటర్ అనేది చూడాలి. నెక్స్ట్ సండే అయితే దివ్యగా ఎలిమినేట్ అయ్యింది కదా, అందరి చెప్పి ఆల్రెడీ నేను ముందు వీడియో పెట్టేశాను, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అప్ప మీరు సబ్స్క్రైబ్ కొట్టేసావా? ఓకే, డన్, బాయ్.